హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మౌనికా జయరామ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇదైతే ఫెస్టివల్ వ్లాగ్ అండి. ఈరోజు నాగర చవితి, సో మేమైతే పాలు పోస్తున్నాం అనమాట. అదే స్పెషల్ వ్లాగ్, స్కిప్ చేయకుండా చూడండి. మార్నింగే లేచాను. మార్నింగ్ లేచేసి ఫస్ట్ స్వీపింగ్ మాపింగ్ అదంతా చేసేసి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసాను. వచ్చాక ఇంకా ముగ్గు అదంతా పెట్టుకున్నాను. ఇంక ఇప్పుడైతే అంటే గడపకు ఒకటే పెట్టుకోలేదు, ముగ్గు అది ఒకటే పెండింగ్ ఉంచాను అనమాట. తర్వాత పూజ చేసుకునేటప్పుడు బొట్టు అంతా పెడతా కదా, అప్పుడైతే ఇంకా నీట్గా ముగ్గు అక్కడొకటే ముగ్గు వేసుకుందామని చెప్పి అది పెండింగ్లో పెట్టాను. ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చేసాకైతే వెంటనే సామాన్లు, దేవుడి సామాన్లు అన్నీ కూడా కడిగేసి అంతా రెడీ చేసి పెట్టేశాను. బొట్లు ఇవన్నీ పెట్టించి జేకి ఇచ్చేస్తే తను ఇంకంతా రెడీ పూలు ఇవన్నీ పెట్టేసి పూజ చేసేస్తాడు. నేను యువతలైతే ఇంకా నైవేద్యం ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. నైవేద్యంకి వచ్చేసి ప్రత్యేకంగా అయితే నువ్వులు ఉండలు అలాగే బియ్యం ఉండలు చేయాలంట. ఇంకా నేనైతే అవి ప్రిపేర్ చేయాలి. ఇంకా ఇప్పుడు ఫస్ట్ అయితే శనగబాయల పాయసంకి అయితే పెట్టేశాను. ఫస్ట్ మొన్న అమావాస్య రోజు చేశా కదా వ్లాగ్లో, అదే పాయసం అనమాట. సో ఈ రోజు కూడా అది చెయ్యాలంట, మా అమ్మ చెప్పింది. అందుకని చెప్పి ఫస్ట్ అదైతే పెట్టేశాను. ఎందుకంటే అవి శనగబాయలు ఉడకాలంటే చాలా టైం పట్టేస్తుంది నాకు. మొన్న కూడా చాలా టైం పట్టింది నాకు. అక్కడికే ఒక 2 hours ముందే నానబెట్టుకున్నాను పప్పులు, అయినా కూడా అంతసేపు పట్టింది. అందుకని మా అమ్మ ఉండి నైటే నానబెట్టుకోవాలి, అప్పుడు తొందరగా ఉడుకుతాయని చెప్పేసి ఒక టిప్ ఇచ్చింది అనమాట. సరే అని చెప్పేసి ఇంకా నైటే నానబెట్టుకున్నాను. తొందరగానే అయ్యింది అనుకోండి మొన్నటికి కంపేర్ చేస్తే. కానీ మొత్తం ఇంకొక టిప్ ఏమి ఇచ్చిందంటే, ఇదంతా అయినాక డిస్కస్ చేసుకునేటప్పుడు, లేదు కుక్కర్లో ఉడికిస్తే ఇంకా తొందరగా ఉడికిపోతాయి, కుక్కర్లో ఉడికించుకోవచ్చు అని చెప్పింది. ఇంకా సరే నెక్స్ట్ టైం నుంచి అదే చేద్దాంలే అని చెప్పేసి ఇప్పుడైతే ప్రస్తుతానికి ఫస్ట్ అది పెట్టేశాను, చాలా టైం పడుతుందని చెప్పి. ఇంక యువతలకైతే యువతల గ్యాస్ మీద అయితే కుక్కర్లో ఇది వంకాయ ఇంకా ఆలుగడ్డ కూర వండుదామని చెప్పి పెట్టేస్తున్నాను. ఇంక ఇవన్నీ అయితే కట్ చేసుకుంటున్నాను ఇక్కడ. ఇంకా మొత్తం హడావుడిగా చేసేస్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు పాలు పోసి వచ్చి ఇదంతా అయ్యాక మళ్ళీ నేను వర్క్ స్టార్ట్ చేయాలి. ఈరోజు లీవ్ లేదు, థర్స్డే రోజు. సో ఇంకా వర్క్ కూడా చేసుకోవాలి అని చెప్పేసి తొందరగా అయితే చేస్తున్నాను. మొన్న ఫోటోషూట్కి దానికి దీనికంతా చాలా లీవ్స్ పెట్టేశాను కదా, ఇంకా మళ్ళీ లీవ్ అడిగితే ఇంకా పంపించేస్తారు పర్మనెంట్గా. అందుకని చెప్పి ఇంకా లీవ్ అయితే ఏం పెట్టుకోలేదు. ఇంకా పొద్దున్నే కదా పూజ అంతా చేసుకొని వచ్చాక వర్క్ చేసుకోవచ్చులే అని చెప్పేసి ఇంకా చేస్తున్నాను. జే కూడా లీవ్ పెట్టలేదు, తనకు కూడా 10 o'clock మీటింగ్ ఉందంట, ఆ లోపు అయిపోవాలని చెప్పేసి అంటున్నాడు అనమాట. ఇంకా అందుకే కంగారుగా చేసేస్తున్నాను. ఇంకా బెల్లం అయితే నేను యాక్చువల్గా బెల్లమే వాడేదాన్ని ముందంతా, కానీ ఖుషీకి కొంచెం పరమాణం ఇవన్నీ కూడా పెట్టమన్నారు. అండ్ సెరలాక్లో కూడా కొంచెం బెల్లం వేసి తినిపించచ్చు అన్నారనమాట. అందుకని చెప్పి తెచ్చుకున్నా, ఇది జాగరీ పౌడర్ తెచ్చుకున్నా నేను. కానీ తను అసలు స్వీట్ నచ్చలేదు, తనకి అస్సలు తినట్లేదు స్వీట్. ఇంకా అందుకే అదైతే అలానే ఉండిపోయింది. ఇంకా దాన్నే వాడుతున్నాను అన్నింటిలోకి. మామూలుగా అయితే తెల్ల బెల్లం నల్ల బెల్లం అని చెప్పేసి వస్తాయి కదా 2 రకాలు, దాంట్లో తెల్ల బెల్లం కంటే నల్ల బెల్లమే చాలా మంచిదంట. అందులో కెమికల్స్ ఇవన్నీ కూడా యాడ్ చెయ్యారంట. అందుకని చెప్పి నేనైతే అదే వాడుతున్నాను, జాగరీ పౌడర్. ఇంకా ఈ కూర చేసిన ప్రతిసారి నాకు మా అన్నయ్య గుర్తొస్తాడు. వాడికి ఈ కూర ఇంకా చిత్రాన్నం అంటే చాలా ఇష్టం అనమాట. వాడికి హడావిడిలో ఉంటే ఇలానే జరుగుతుంది. ఇక్కడ ఒక కామెడీ సీన్ వస్తుంది, చూసి ఎంజాయ్ చేయండి. Extraordinary, fantastic, mind-blowing, sir. అట్లుంటుంది మనతోని. అసలు మైండ్లో చాలా రన్ అవుతున్నాయి అనమాట. అప్పుడు ఒక పక్క టైం అయిపోతుంది వర్క్కి, నాకు టైం అవుతుంది, జైకి ఏమో మీటింగ్ ఉంది అంటున్నాడు. కనీసం నాది ఒక 1/2 hour లేట్ అయినా నేను ఏదైనా చెప్పుకోవచ్చు రీజన్, కానీ జైకి అయితే అస్సలు లేట్ అవ్వకూడదు అంటున్నాడు, ఏదో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది అంటున్నాడు. ఇంకా అన్ని రన్ అవుతున్నాయి మైండ్లో. ఇంకా ఖుషి కూడా లేవలేదు. తను లేచాక తనకి ఫ్రెష్ అప్ చేయించాలి, నేను రెడీ అవ్వాలి. అది ఇంకోటి ఏంటంటే, మేము ఫస్ట్ టైం ఇక్కడ పాలు పోస్తున్నాం కదా బెంగళూరులో. సో అది ఎక్కడుందో తెలీదు. ఐ మీన్ కింద అంటే మా ఓనర్ నైబర్స్ ఉంటారు కదా, వాళ్ళు చెప్పారనుకోండి ఎక్కడ ఏంటని చెప్పేసి. కానీ మేము ఫస్ట్ టైం వెళ్తున్నాం కదా, అక్కడ ఎట్లుంటుంది ఏంటని మాకు తెలియదు. సో అది కూడా ఇప్పుడు ఫస్ట్ టైమే, అది వెళ్ళేసి చూసుకోవాలి, అంతా చేసుకోవాలి. ఇన్ని రన్ అవుతున్నాయి అనమాట మైండ్లో. ఒక్కసారిగా ఫుల్ స్ట్రెస్ఫుల్గా ఉంది. అందులోనూ నైట్ పడుకున్నదే 2 o'clockకి పడుకున్నాము. జే అయితే పడుకున్నాడులేండి. ఇంకా పాప లేట్గా పడుకునేసరికి 2 o'clock అయింది పడుకోవడానికి. 5 o'clock అయితే అలారం పెట్టాను, కానీ అస్సలు లేవలేదు. 2 o'clock పడుకొని 5కి లేమంటే ఏం లేస్తాను చెప్పండి. అస్సలు అలారం ఆఫ్ చేసి ఇంకో 1/2 hour అనుకున్నాను, కానీ అస్సలు లేవలేకపోయాను. అసలు కళ్ళు తెరవడానికి కూడా అవ్వట్లేదు నాకు. ఇంకా సరే లేట్ అయినా అయ్యిందిలే, ఇంకా చూసుకుందాం, కొంచెం తొందరగా చేసుకుందాం అని చెప్పేసి ఇంకా పడుకుండిపోయాను. మళ్ళీ తీరా ఒక 6 o'clock అట్లా మెయిల్కి వచ్చింది. 6కి లేచి మొత్తం ఇంకా ఫాస్ట్గా అయితే చేస్తున్నాను, జస్ట్ స్పీడ్లో.
ఇంకా వంట పని అయితే అయిపోయింది, అన్నం అయిపోయింది, వంకాయ అదంతా అయిపోయింది. ఇంకా లాస్ట్లో అది శనగపాయల పాయసం ఒకటే ఇంకా ఉడుకుతూనే ఉంది. సరే అని చెప్పేసి దాన్ని అక్కడ పెట్టేసి ఇంకా యువతల పూజకైతే అక్కడ తీసుకెళ్ళాలి కదా, అవన్నిటికి కోసం అయితే రెడీ చేస్తున్నాను ఇక్కడ. అంటే దేవుడికి దారాలు ఇవన్నీ పెడతాం, అలాగే మేము కూడా చేతికి కట్టుకుంటాము. సో వాటన్నిటికైతే ఇప్పుడు దారాలకంతా పసుపు పూసేసి పువ్వులు అన్నీ కట్టుకోవాలి. ఇప్పుడు దానికే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకో పక్క అయితే నా హెయిర్ అంతా డ్రై అవ్వాలి. బయటికి వెళ్ళి తలారుకునేంత టైం కూడా లేదు. ఇంకా ఫ్యాన్ వేసుకొని అక్కడే కూర్చొని పని చేసుకుంటూ తలారుకుంటున్నాను. జేకి అంతా అయితే రెడీ చేసి ఇచ్చేసాను. పూజకి ఫోటోలకి తుడిచేసి బొట్టు ఇదంతా పెట్టేసి ఇచ్చేసాను. తను జస్ట్ అక్కడ పట్టాలు అవన్నీ కూడా సర్దేసి అక్కడ పూలు అవన్నీ పెట్టి పూజ అయితే చేసేస్తాడు. ఇంకా అది కూడా నేను చేయాలంటే అస్సలు టైం లేదు. ఫైనల్గా ఖుషి కూడా లేచేసింది టైంకి. తనకు తొందరగా ఫ్రెష్ అప్ చేయించి రెడీ చేయించి ఇప్పుడు నేను కూడా రెడీ అయిపోయి ఇంకా ఇప్పుడు వెళ్తున్నాం అనమాట పాలు వేయడానికి. సో ఇది నా అవుట్ఫిట్ ఈరోజు. పెద్దగా ఏం రెడీ అవ్వలేదు, ఎందుకంటే అంత టైం లేదు అక్కడ. మెయిన్గా ఏంటంటే నాకు ఇలా పూజలు ఇవన్నీ చేసుకోవడానికి వెళ్ళేటప్పుడు కానీ, లేదంటే అంటే ఇలా బయటికి వెళ్ళే టాస్క్లు ఏమైనా ఉన్నాయి పాపతో అంటే నాకు చాలా కంఫర్ట్గా ఉండేటట్టు చూసుకుంటాను అనమాట. చీర అయినా హెయిర్ స్టైల్ అయినా ప్రతిదీ. సో నాకు ఎలా కంఫర్ట్ ఉంటే అలానే చేసుకుంటాను, ఎందుకంటే పాపను ఎత్తుకొని ఉంటా కాబట్టి నేను అవన్నీ సర్దుకుంటూ ఉండలేను నేను. సో నాకు కంఫర్ట్గా ఎలా ఉంటే అలానే. మెయిన్గా ఇలా పూజల టైంలో అయితే ఖచ్చితంగా హెయిర్ అయితే లీవ్ చేయను, ఎందుకంటే సగం అవి హెయిర్ సర్దుకోవడానికే అయిపోతుంటుంది అక్కడ, చిరాగ్గా ఉంటుంది. అందుకని చెప్పి నేను మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇలా పూజలు వాటికైతే నేను జడనే వేసుకుంటాను అనమాట. అదే కంఫర్ట్గా ఉంటుంది, ఒక మూలను పడి ఉంటుంది అలాగా. లేదంటే వాటిని సర్దుకోవడము, పూజ చేయడము, ఇంకా అందులోనే ఏంటంటే ఇక్కడ మేము ఫస్ట్ టైం వస్తున్నాం కాబట్టి జనాలు ఉంటారో లేదో ఏమీ తెలియదు మాకు. ఇదైతే మా ఇంటి దగ్గరలోనే, కానీ మాకు కనబడదులేండి, కొంచెం దూరమే. అంటే అక్కడ ఎప్పుడు మేము వెళ్ళలేదు, అక్కడ చూడలేదు కూడా. సో ఇదే ఫస్ట్ టైం రావడం కాబట్టి ఎంత జనం ఉంటారో ఏంటో తెలియదు. చాలా జనం ఉన్నారంటే మనకి కంగారు అయిపోతుంది, ఫస్ట్ టైమే వస్తున్నాం కదా అందులోనూ. అందుకని చెప్పేసి ఇంకా ఫుల్ సెక్యూర్డ్గా చేసుకొని వచ్చానమాట. ఇంకా పళ్ళు కూడా నాకు ఎక్కువ ఇలాగ వేసుకోవడమే కంఫర్ట్ అనిపిస్తుంది, ఎందుకంటే పాపను ఎత్తుకుంటుంటాను, ఇంకా కొంగు సర్దుకొని అలా అంతా ఉండడం అవ్వదులే అని చెప్పేసి ఎక్కువగా 1 ప్లీట్ వేసేస్తుంటాను, లేదంటే ఇలా వేసుకుంటుంటాను పళ్ళుని. నా లక్ ఏంటంటే అసలు ఆ రోజు ఇంకా ఎవ్వరు రాలేదు అక్కడికి, ఎందుకంటే ఇంకా అప్పుడు టైం వచ్చేసి 8:45 సంథింగ్ అవుతుంది. 6కి లేచి 2.5 అవర్స్లో మొత్తం అంతా అయిపోగొట్టుకొని వచ్చేసాను ఇక్కడికి. అందులోనూ అది కూడా సింగిల్ హ్యాండ్తో. ఇంకా జై కూడా కొంచెం లేట్గానే పడుకున్నాడు కాబట్టి తను పొద్దున్న లేవలేదు తొందరగా. సరే అని చెప్పేసి తను లేచినా ఏం చేయడుగా, ఇంకా చేస్తే పూజ ఒకటే చేస్తాడు, ఎందుకు లేపాలి అని చెప్పేసి నేను ఇంకా పడుకోబెట్టేశాను. నేనే అంతా సింగిల్ హ్యాండ్తో మొత్తం 2.5 అవర్స్లో చేసేసుకున్నాను. అందులో ఖుషి ఫస్ట్ మెయిన్గా ఏంటంటే ఆ 2.5 అవర్స్లో ఒక ½ అన్ అవర్ నాకు ఖుషికే స్పెండ్ అయిందనమాట. తనకి స్నానం చేయించి రెడీ చేయించి అంతా. ఇంకా 2 అవర్స్లో మొత్తం వంట చేసుకొని నేను కూడా రెడీ అయిపోయాను. ఈ రోజు నాగ చవితి కాబట్టి ఎవరు లేరు. నార్మల్గా ఇక్కడ అంతా అంటే బెంగళూరు సైడ్లో అంతా చాలామంది పంచమికి పంచమికి పోస్తారంట పాలు. సో నేను చవితి రోజు వెళ్ళా కాబట్టి ఎవరు లేదు. ఇంకా చవితి రోజు అంటే మా అత్తమ్మ ఆ రోజే, అంటే అత్తమ్మ వాళ్ళంతా అక్కడ చవితి రోజే వేసారనమాట. అందుకని చెప్పి ఆ రోజే ఏమంటే ఇంకా ఆ రోజే వేసేసాను నేను ఇక్కడ. అందుకని ఎవ్వరు లేరు అక్కడ. చెప్పాలంటే అది పాము పుట్ట వచ్చేసి ఇల్లు మధ్యలో ఉందన్నమాట. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అక్కడ అది ఉందని చెప్పి, ఎప్పుడు కనబడలేదు కూడా మాకు. ఎందుకంటే చుట్టూ ఇండ్లు ఉన్నాయి పక్కన, అంటే నేను ట్రైపాడ్ పెట్టా కదా అక్కడంతా సైడ్లో ఇల్లులు ఉన్నాయి. అబ్బా ఇక్కడ ఎలా ఉంటున్నారో అని అనిపించింది నాకైతే అసలు కాసేపు పూజ చేసుకునేటప్పుడు కూడా పాము వచ్చేస్తుందేమో బయటికి అని చెప్పి భయపడుతూ చేస్తున్నాను అక్కడ. ఇంకా జే అయితే అలా మనుషులు ఉన్న కాడ అలా ఉండవు పాములు, ఇక్కడ ఇల్లులు అవన్నీ ఉన్నాయి కదా అంత రావు అనమాట, ధైర్యం చేసి రావు పాములు అని చెప్తున్నాడు. మామూలుగా అయితే టెంపుల్స్లోకి వెళ్ళి పూజ చేసుకుంటుంటారు కదా, అంటే విగ్రహాలు అవి ఉంటాయి దేవుడివి, అక్కడికి వెళ్ళి పాలు పోస్తుంటారు. కానీ మాకు ఇక్కడ పుట్టే ఉంది కదా న్యాచురల్గా, ఎందుకు గుడికి వెళ్ళడము అని చెప్పేసి ఇక్కడికి వచ్చాము, ధైర్యం చేసి వచ్చేసామన్నమాట. ఇన్ఫ్యాక్ట్ మా అమ్మ కూడా పుట్టుందంటే అక్కడికి వెళ్ళి వేస్తాము పాలు అంటే, అవును అందులో పాము ఉండవా జాగ్రత్త అని చెప్పిందనమాట. అంటే మాకు తెలియదు కదా ఎక్కువ పుట్టలు అలాంటివి అయితే మేము చూడలేదు, అందుకని తర్వాత చేయాలా చెప్పాక కూల్గా వచ్చి ఇక్కడ పూజ చేసుకుంటున్నాము. ఇంకా పాలు అయితే మొత్తం తీసుకురాలేదు, ½ లీటర్ ప్యాకెట్ ఉంటే అందులో నుంచి కొన్ని తీసి పెట్టేసి ఇంట్లో, ఇంకా మిగతావి అయితే ఇక్కడ అంటే మళ్ళీ ప్యాక్ చేసుకొని తీసుకొచ్చాము. ఇంకా అవే ఇప్పుడు పాలు పోస్తాం అనమాట. మొత్తం నైవేద్యం ఇవన్నీ కూడా పెట్టేశాను. మా అమ్మ మొత్తం ప్రొసీజర్ చెప్పించింది రండి లాస్ట్ నైట్. ఇంకా అదే ప్రొసీజర్ అయితే మొత్తం తీసుకొచ్చేసాను, అన్నీ మర్చిపోకుండా తీసుకొచ్చాను. అదే గ్రేట్ అనమాట. లేకుంటే అసలు ఇంత హడావుడిలో అనుకున్నా ఖచ్చితంగా ఏదో ఒకటి మర్చిపోతా అనుకున్నాను, కానీ అన్నీ కరెక్ట్గా తీసుకొచ్చాను
నేను అంత హడావిడిలో కూడా. ఇంకా ఫస్ట్ టైం ఖుషి కూడా పాలు పోస్తుంది మాతో పాటు. అసలు గ్లాస్ చేయి పట్టుకుంటే పట్టుకోవట్లేదు, సతాయిస్తుంది. ఇంకా ఎలాగో కష్టపడి పోపిచ్చేసాను పాలైతే తన చేత్తో. ఇంకా నేను పోసాక జై కూడా పోసేసాడు. ఇప్పుడైతే మొక్కుంటున్నాం దేవుడికి. ఇదేదో సెకండ్ టైం థర్డ్ టైం అయింటే నాకు అలవాటు ఉంటుంది కాబట్టి నాకు ఏమేమి తీసుకురావాలో ఒక ఐడియా వస్తుండేది. కానీ ఫస్ట్ టైం కదా నేను అంతా చేస్తుండేది. సో అన్నీ మర్చిపోతానేమో కొన్ని అని చెప్పి భయపడ్డాను. కానీ ఇంకా 1-2 సార్లు చెక్ చేసుకొని అన్నీ కరెక్ట్గానే తీసుకొచ్చుకున్నాను. ఇంకా ఎవ్వరూ లేనందువలన అసలు నాకు ఇంకోటి ఏంటంటే ఇలా ఏమైనా చేసేటప్పుడు మిస్టేక్స్ చేసేస్తానేమో, ఎవరైనా చూసి ఏమైనా అంటారేమో అని చాలా అదొక ఇన్సెక్యూర్ ఫీల్ ఉంటుంది నాకు. కానీ ఆ రోజు లక్ ఏంటంటే అసలు ఎవ్వరు లేదు. నాకు నచ్చినట్టు నిదానంగా ఫుల్ ప్రశాంతంగా పూజ చేసుకున్నాను. నాదైతే నాకు చాలా సాటిస్ఫాక్షన్. ఇంకా పూజ అయితే అంతా అయిపోయాక ప్రశాంతంగా ఒక 10 మినిట్స్ అక్కడ కూర్చున్నాం అనమాట. కూర్చొని అలాగా మాట్లాడుకుంటూ ఉన్నాము పూజ గురించి అంతా. ఇప్పుడు వెనకాల చూస్తున్నారు కదా, ఇవే అనమాట ఇల్లు. అసలు ఇండ్ల మధ్యలో ఉంది పాంపుట్ట. అసలు వీళ్ళకి నిద్ర ఎలా పడుతుందో తెలీదు. నేనైతే అసలు ఆ ఇంట్లోకే రాకపోదును ఆ భయంతో. ఇంకా తర్వాత దేవుడి దగ్గర దారాలు పెట్టినాను కాసేపు పెట్టి తర్వాత మమ్మల్ని కట్టుకోమని చెప్పింది అమ్మ. అందుకనే దేవుడికి పెట్టేవైతే దేవుడికి పెట్టేశాను. ఇవి మా కోసం కూడా దేవుడికి అక్కడ పెట్టి టెంకాయ అంతా కొట్టేశాక తర్వాత తీసుకొని కట్టుకుంటున్నాము. ఫస్ట్ అయితే మా ఖుషి పాప కట్టేస్తున్నాను. తనైతే అస్సలు ఉంచుకోవట్లేదు. ఆ పూలు ఎప్పుడెప్పుడు పీకేద్దామా అని చెప్పి చూస్తుంది తన చేతికి. అక్కడికి చిన్న పువ్వు కట్టాను అనమాట తన దారంకి, అయినా కూడా ఇంత పెద్దగా కనిపిస్తుందో బుడ్డ చేతులకి. ఇంక ఇప్పుడైతే జేక్ కడుతున్నాను అనమాట. చూడండి అసలు పూలు తీసుకొని నోట్లో పెట్టేసుకుంటాంది. చూస్తున్నారు కదా కింద నుంచి కనిపిస్తుంది. అలా పీక్కోవడం, అలా నోట్లో పెట్టేసుకోవడం అలానే చేస్తుంది అనమాట. మొన్న అమావాస్య రోజు కూడా జే నేను కట్టుకుంటే అసలు పీకేపిచ్చింది మా చేతితో నుంచి, అస్సలు ఉంచనీయలేదు. అంటే మేము అసలు ఎక్కడో అంటే మేము ఏదైనా వేరే పనిలో ఉన్నప్పుడు వాటిని మెల్లగా సైలెంట్గా తీసుకొని నోట్లో పెట్టేసుకుంటుంది అనమాట. అందుకని చెప్పి ఇంకా దారం ఒకటి ఉంచుకొని పూలు పీకేసాం ఆ రోజు. ఈ రోజు కూడా అసలు కట్టడానికి కూడా వదలట్లేదు చూడండి. ఇంకా తర్వాత అక్కడి నుంచి టెంకాయ కొట్టినాం కదా, ఒకటి ఉంచేసి ఒకటైతే ఇంటికి తీసుకొచ్చుకుంటున్నాం ప్రసాదము. ఇక్కడే చూస్తున్నారు కదా మా కార్ నిలబెట్టాం కదా మా ఇంటి ఎదురుగా, ఆ కార్ అవతలే అనమాట అది. పూజ అయితే అయిపోయింది, చాలా ప్రశాంతంగా జరిగింది, ఎవ్వరు ఉండలేదు అక్కడ. మేము తొందరగా వెళ్ళాం కాబట్టి ఎవ్వరు ఉండలేదు, చాలా బాగా జరిగింది పూజ అయితే. నాకైతే ఫుల్ సాటిస్ఫాక్షన్. ఇప్పుడు వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా వర్క్ స్టార్ట్ చేయాలి. ఇంకా వచ్చాకైతే ఫస్ట్ ఖుషికి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి. తనకు ఉగ్గు పెట్టలేదు ఇంకా తన టైం అయితే ఇంకా అవ్వలేదులేండి. మేము వచ్చినప్పుడు అయితే 9:30 అయ్యింది. ఇంటికి వచ్చినప్పుడు అంతా పూజ అంతా కంప్లీట్ చేసుకొని ఇంక ఇప్పుడు తనకి ఫస్ట్ ఉగ్గు పెట్టేస్తున్నాను అనమాట. తను కూడా కొంచెం తొందరగా లేచింది కాబట్టి ఇంకా ఆకలి వేసేస్తుంది. లేదంటే నార్మల్గా తను ఎప్పుడు లేస్తే అప్పుడు తినిపెట్టేస్తాను. కానీ ఈరోజు తను మార్నింగ్ లేచి అందులోనూ స్నానం చేసింది కదా, ఆకలి వేసేస్తుంటుంది. అందుకే తనకు ఫస్ట్ పెట్టేసి ఇక్కడ అంతా ఫుల్ మెస్సీ ఉంది. అంటే మార్నింగ్ టైం అయిపోతుంది అని చెప్పేసి వెళ్ళిపోయాం తొందరగా హడావిడిలో. ఇంక ఇదంతా ఎక్కడదక్కడ వదిలేసి వెళ్ళాను అనమాట. ఇప్పుడు అదంతా కూడా క్లీన్ చేస్తున్నాను. ఇలా వీడియోలో చూసుకున్నప్పుడు నాకు గుర్తొస్తుంటుంది అనమాట, అసలు ఇన్నిసార్లు దూడ్చుకున్నాను నేను అని చెప్పేసి. గ్యాస్ కౌంటర్ ఇదంతా అసలు నాకే తెలియకుండా తూడ్చేస్తుంటాను కొన్నిసార్లు. అసలు వీడియో చూస్తున్నప్పుడు నాకే అనిపిస్తుంది ఇన్నిసార్లు ఎందుకు దూడుస్తున్నాను నేను అని చెప్పి. ఇంకా అప్పుడే పూజ అంతా చేసుకొని వచ్చాం కదా, అవుట్ఫిట్ ఇదంతా కూడా ఎందుకులే చేంజ్ చేసుకోవడం అంత తొందరగా. అందులోనూ నాకు చాలా కంఫర్ట్గా ఉందన్నమాట శారీ అదంతా. పట్టు చీర లాంటివి అయితే వెంటనే తీసేస్తా, కానీ ఇవి మామూలుగా కంఫర్ట్గా ఉన్నాయి క్లాత్ ఇదంతా కూడా, అందుకని అలానే ఉంచుకున్నాను. ఇంకా అందులోనూ సమ్మర్ అలా అయితే తీసి పెట్టేసేదాన్ని, కానీ ఇప్పుడు వెదర్ అంతా కూడా బాగానే ఉంది కాబట్టి ఇంకా అలా కంటిన్యూ చేస్తున్నాను. చూద్దాం ఎంతసేపు అయితే అంతసేపు పెట్టుకుందామని చెప్పి. ఇంకా ఫస్ట్ అయితే జేకి పాయసం వేసి ఇచ్చేసాను. తను తినేసి ఇప్పుడైతే అన్నం తింటున్నాడు. మా ఇంట్లో ఫెస్టివల్స్కి ఇలానే మేమైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం చేసుకోము పెద్దగా, డైరెక్ట్గా బ్రంచ్ చేసేస్తాం అనమాట, అంటే లంచ్. ఇంకా పాపకు అన్నం తినిపెట్టి పడుకోబెట్టేశాను. నాకు కూడా ఫుల్గా నిద్ర వస్తుంది, కానీ ఇంకా వర్క్ ఉంది కదా పడుకోలేను. పొద్దున్నే లేచా కాబట్టి ఫుల్గా నిద్ర వస్తుంది, చూడాలి మరి. ఇంకా మార్నింగ్ తనకు ఉగ్గంతా తినిపించి నేను తినేసి వర్క్ కూర్చున్నాను. మళ్ళీ మధ్యాహ్నం తనకు అన్నం తినిపించేసాను. ఆ తర్వాత మాట అనమాట అది, ఫుల్గా నిద్ర వస్తుంది నాకైతే. అసలు ల్యాప్టాప్ చూస్తుంటే అలాగే కళ్ళు మూతపడుతున్నాయి, అంత నిద్ర వస్తుంది. ఇంకా ఓన్లీ 4 hours స్లీప్ కదా, అందుకని చెప్పి అంత నిద్ర వస్తుంది. ఇంకా అలాగే కంట్రోల్ చేసుకొని కొంచెం నిద్రపోతూ కొంచెం వర్క్ చేస్తూ అలా అయితే గడిచిపోయింది ఆ రోజు. ఇంకా మళ్ళీ ఈవినింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడు దేవుడికి దీపారాజన అయితే చేసుకుంటున్నాను.
ఇంకా తొందరగా అన్నం తినేసి పడుకోవాలనిపిస్తుంది అనమాట వర్క్ చేసేటప్పుడు నా నిద్ర వచ్చేదానికి. కానీ మళ్ళీ నైట్ అయ్యేసరికి ఏదో పని పడుతుంది, మళ్ళీ రిఫ్రెష్ అయిపోతాం, ఇంకా మళ్ళీ నిద్ర రాదు. మార్నింగ్ నేను పూజ చేయలేదు కాబట్టి చూపిలేదు, చేసేసాడు నేను పాపకు ఫ్రెషప్ చేయించేటప్పుడు. సో ఇదన్నమాట ఈరోజు పూజ. ఇంట్లో అయితే అంటే ఇంట్లో విగ్రహం అయితే లేదు నాగదేవుడిది, అందుకనే ఇంట్లో ఏం పెద్దగా డెకరేషన్ ఏం చేయలేదు, నైవేద్యం ఒకటే పెట్టేశాను దేవుడికి. ఈ గిన్నెలు ఉన్నాయి కదా నైవేద్యం పెట్టినవి, ఇవి మొన్న డీమార్ట్లో తీసుకొచ్చుకున్నాను అనమాట నేను, ఇలా నైవేద్యం పెట్టడానికి కోసమే అని చెప్పి. ఎందుకంటే మామూలుగా ఎప్పుడు ప్లేట్లో పెడతాను, ఆ ప్లేట్ ఫ్రిడ్జ్ మీద పెట్టుకుంటుంటాను, నాకు అది సాటిస్ఫాక్షన్ ఉండదన్నమాట. అందుకని చెప్పి ఈ చిన్న గిన్నెలు అయితే తీసుకొచ్చుకున్నాను నైవేద్యం కోసం. అవైతే చక్కగా చిన్న ప్లేస్లో అయినా పట్టేస్తాయి. ఇంకా చాలా సామాన్లు అయితే ఉన్నాయి ఆ రోజు వాష్ చేసుకోవాల్సినవి, మార్నింగ్ నుంచి అసలు వాష్ చేసుకోలేదు. ఇంకా మార్నింగ్ పూజ అంతా అయిపోయాక వర్క్కి కూర్చున్నదాన్ని, ఈవినింగ్ లేచాను, అవన్నీ తోముకొని ఇప్పుడు మళ్ళీ పాపకి అన్నం అయితే తినిపెట్టేశాను, అదే వంకాయ కూరతో. మేము కూడా తినేసి ఇప్పుడు 10 అట్లా అవుతుంది, ఇంకా పడుకోవాలి. సో ఇది వాటి వీడియో, నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.